ఏపీ ప్రజలు వైఎస్ జగన్ను హక్కున చేర్చుకున్నారన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్కు బ్రహ్మరథం పట్టడమే దీనికి నిదర్శనమన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మరి మా ఏలూరులో పాదయాత్ర జరిగినప్పుడు జగన్ అన్నని కలవలేకపోయాను. పేదవాణి కడుపు నింపే అన్నమే కానుక, అన్నదాత పొలము నిండా నీళ్ల పరవళ్ళే ఇక, గుండెలోన గూడులోన చీకటుండరాదిక, బతుకు నిండా ఉచిత వెలుగులు ఇచ్చుటే వేడుక. ప్రజా సంకల్ప యాత్ర చారిత్రక ఘట్టానికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది? ఏ వర్గాలు పాదయాత్రలో భాగస్వాములయ్యి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి రాజకీయ మార్పులు సంభవించబోతున్నాయి? మనతో పాటు మాట్లాడేందుకు కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీ ఉన్నారు. మేడం, ఇవాళ పాదయాత్ర ఈ స్థాయిలో ఎందుకు రెస్పాన్స్ వస్తుంది అనుకున్నారు? అలాగే ఏ వర్గాలు ఈ పాదయాత్రలో భాగస్వాములయ్యి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల పట్ల వాళ్ళ స్పందన ఏ విధంగా అనుకుంటున్నారు? ఈరోజు 2017 నవంబర్ 6న ప్రారంభమైనటువంటి ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర ఈరోజు ఇచ్చాపురంతో ముగియనుంది. ఈ పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్రలో ఎన్నో మరపురాని ఘట్టాలు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి పాదయాత్ర వస్తూ ఎన్నో వర్గాలను కలుస్తూ మొత్తం ప్రజానీకాన్ని ప్రజలందరినీ కూడా కలుస్తూ వాళ్ళ సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వింటూ ఓపికగా వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక భరోసా ఇస్తూ, అదేవిధంగా ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సాగినటువంటి ఈ ప్రజా సంకల్ప యాత్ర ఈరోజు ఇచ్చాపురంలో ముగియనుంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజలతో మమేకమయ్యి పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అయితే ప్రజలను మన్ననలు పొందే విధంగా ఆయన పరిపాలన కొనసాగించారో అదే పరిపాలన, అదే రాజన్న రాజ్యం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే సాధ్యమవుతుందన్న విషయం ఈరోజు ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేస్తూ ప్రజా సంకల్పయాత్రలో మమేకమవుతూ ఈరోజు ఇంత దిగ్విజయంగా ప్రజా సంకల్పయాత్ర ఈరోజు కొనసాగడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు వెళ్ళి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా పాదయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను తీసుకొని రేపొద్దున వచ్చే గవర్నమెంట్లో ఖచ్చితంగా అవన్నీ పరిష్కరించే దిశగా ముందుకెళ్తానని కూడా ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం ప్రజా సంకల్ప యాత్రలో. ఇది చాలా స్పష్టంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఆ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తీసుకుని ఏ విధంగా అయితే అద్భుతమైనటువంటి సంక్షేమ పరిపాలన అందించారో మళ్ళీ ఈరోజు ప్రజల్లో అదే నమ్మకం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా వచ్చింది. అందుకోసమే ఇంత పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా పాదయాత్రలో భాగస్వాములు అవుతున్నారని ఎమ్మెల్యే శ్రీవాణి చెప్తున్నారు. వీడియో అరవింద్తో సతీష్, సాక్షి టీవీ.